చాలామంది రాజ్యాంగము, చట్టాలు, వ్యవస్థలు వాళ్ళింటి చుట్టాలుగా భావిస్తూ ఉంటారు. ఒక్కసారి అధికారం వచ్చింది అంటే ఎక్కడ లేని విచ్చలవిడితనం వీళ్ళ సొంతమవుతుందని చెప్పి ఏ విధంగా భావిస్తూ ఉంటారో, ఎంత విశృంఖలత్వం ప్రదర్శిస్తూ ఉంటారో మనం చెప్పక్కర్లేదు. చాలా చాలా బరితెగింపులు చూస్తూ ఉంటాం. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యవస్థలు కూడా అటువంటి వాళ్ళకి మద్దతు పలుకుతూ ఉండడం డెఫినెట్లీ ఈ దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాద కంటికలే. డెఫినెట్లీ ప్రమాద కంటికలే. అసలు మామూలు విచ్చలవిడితనం పెరిగిపోతుందా? అధికారంలోకి వచ్చాం, మనోళ్ళ అధికారం అంటే ఇంక అయిపోయి ఎంత బరితెగింపోయినా. అలాంటిదే తాజాగా డిప్యూటీ సీఎం గారి తాలూకా అట జనసేన పార్టీకి సంబంధించి ఒక బ్లూ టిక్ కూడా ఉంది. ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ నుండి ఒక నెటిజన్, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్కు సంబంధించిన మొత్తం పర్సనల్ డేటా అంతా కూడా ఆయనకు సంబంధించిన సమాచారం అంతా ట్విట్టర్లో పోస్ట్ చేయడం, దానికంటే ముందు జరిగిన పరిణామాలు కూడా ఆయన ఏదో మరి జనసేన అధ్యక్షుని ఏదో వ్యతిరేకించుకుంటూ ఒక పోస్ట్ పెట్టారనో, వ్యతిరేకించుకుంటూ మాట్లాడారని ఈ నెటిజన్ ఈ ఏమంటారు ఈ వివరాలన్నీ పోస్ట్ చేసే కరెక్ట్గా అర్ధగంట ముందు వీడి నంబర్ ఉందో ఎవరి దగ్గరైనా వీరి వివరాలన్నీ చెప్తాను అని చెప్పి ట్వీట్ చేయడం. తర్వాత హాఫ్ అన్ అవర్ తిరక్కముందే ఈ డిప్యూటీ సీఎం గారి తాలూకా అనే అకౌంట్ నుండి మొత్తం ఒక నెటిజన్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గురించి ఏదో పోస్ట్ చేశాడట. ఆయనకు సంబంధించిన ఇది అసలు ఎలా వచ్చింది డేటా అంటే వీళ్ళు నాకు తెలిసి కంప్లీట్గా ప్రభుత్వం దగ్గర, పోలీసుల దగ్గర ఉండాల్సిన డేటా ఏంది, మొబైల్ నంబర్ బేస్ చేసుకొని వాళ్ళ ఏమంటారు లాటిట్యూడ్ లాంగ్ ఎవ్రీథింగ్, సెల్ ఐడి, ఐఎంఎస్ఐ నంబరు, ఐఎంఈఐ నంబరు, ఎంఎస్ఐఎస్డిఎన్, నెక్స్ట్ డీవియేషన్, ఎవ్రీథింగ్ మన సినిమాలుగా చూపిస్తాం కదా, ఎక్కడున్నారు అని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఏటి నుంచి ఎట్లున్నారు, ఏ యాంగిల్, ఎట్లా మామూలు తుపాకీ పేల్చి ట్రిగ్గర్ చేసేటప్పుడు పెడుతుంటారు ఈ డీటెయిల్స్ అన్ని. పూర్తిగా ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన వివరాలు ఇవి. మరి ఈ విధంగా ఒక జనసేన పార్టీకి సంబంధించిన అకౌంట్ హోల్డర్ దగ్గరకు వచ్చింది, డిప్యూటీ సీఎం గారి తాలూకు కనబడి అకౌంట్కి ఎట్లొచ్చింది, ఇంత దారుణంగా వ్యవస్థలు బరితెగిస్తూ ఉన్నాయా? ఇలా డీటెయిల్స్ పెడితే ఒక పౌరుడి యొక్క భద్రత ప్రమాదంలో కాదా? వాళ్ళ ప్రాణాలకు హాని కాదా? ఏం దుర్మార్గం ఇది? అసలు ఇంత డేటా ఉల్లంఘన జరగడం ఏంటి? దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేశారు. దీన్ని అత్యంత సీరియస్ విషయంగా వాళ్ళు నేరుగా కేంద్ర హోంశాఖను ట్యాగ్ చేసి హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ట్యాగ్ చేసి ఆంధ్రప్రదేశ్లో దారుణంగా డేటా ఉల్లంఘన జరుగుతూ ఉంది, పౌరుల భద్రత ప్రమాదంలో ఉంది, ప్రభుత్వం దగ్గర, పోలీసుల దగ్గర ఉండాల్సినటువంటి అత్యంత సెన్సిటివ్ ఇష్యూ, అంత సెన్సిటివ్ డేటా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్తుంది, పౌరుల భద్రతను ఏం చేద్దాం అనుకుంటున్నారు, దీని మీద విచారణ జరిపించండి అని చెప్పి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రిని ట్యాగ్ చేసి అడిగారు. కానీ ఇంత బరితెగింపు పనికిరాదు. వ్యవస్థలు ఏమైనా కనుక వీళ్ళింట్లో ఘాటికి ఏమైనా కట్టేసుకున్నారా? వీళ్ళింట్లో గుంజకి ఏమైనా కట్టేసుకున్నారా? వ్యవస్థలు కూడా వీళ్ళింట్లో పనిచేసేమన్నా జీతాలు తీసుకుంటున్నారా? ఇంత దారుణమైన బరితెగింపు ఏంటండి బాబు? ఏం మరి ఎవరైనా స్పందిస్తారో వీటి మీద ఇటువంటి సూచనలు వదిలేయాలంటారో? ఏంది వదిలేసేది? ఇంత డేటా ఉల్లంఘనలు జరగడం ఏంటి? ఏం దారుణం అయిపోతున్నాయిరా బాబు రోజుకు సిస్టమ్.